శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత 7వ అధ్యాయం ఆఖరిదైనటువంటి నిష్కామ భక్తి చూస్తున్నాము. ఇంతవరకు మనము సకామ భక్తి అంటే సకామ భక్తుల గురించి చూసాం. పరమాత్మ ఇంత స్పష్టంగా ఆత్మస్వరూపంగా ఉంటేనే శాశ్వతము నిత్యం అని తెలుస్తుంది. ఎందుకంటే నేను ఆత్మయే అనంతంగా ప్రేమగా ప్రియంగా నాకుంటుంది. ఆత్మ తప్ప ఇంకా వేరేది ఏదైనా సృష్టిలో అది శాశ్వతము నిత్యం కాదు. అందుకే ఈశ్వర కూడా మీ ఆత్మ కంటే భిన్నంగా మనం పూజిస్తే ఆ ఈశ్వరునిపై ప్రేమ భక్తి కూడా తాత్కాలికము, క్షణికము, అనిత్యమైపోతుంది, అశాశ్వతంగా మారిపోతుంది, ఆటోమేటిక్గా మారిపోతుంది. ఎందుకంటే ఆత్మయే అనంతమైన శాశ్వతమైన ప్రేమ తప్ప ఇంక వేరేది సృష్టిలో ఏమీ లేదు అని ఆ వేదమంత్రములు, వేద జ్ఞానము దర్శించిన ఋషులు సాక్షాత్కరించారు. ఆత్మయే పరమాత్మ. అప్పుడే ఆ పరమాత్మ ఈశ్వర కూడా శాశ్వతము నిత్యమవుతుంది. అందువలన ఇది అత్యంత రహస్యమైనటువంటి, చాలా సూక్ష్మమైనటువంటి జ్ఞానం. కాబట్టి ప్రారంభములో మెట్టు మెట్టు ఎక్కిస్తూ మనల్ని ఒక పాదం తర్వాత పాదం చూపిస్తూ అలా చెప్తారు. సగుణ రూపము, ఒక ఆకారము ఈశ్వర, ఒక పేరు, ఒక నామము ఇస్తారు. ఆ మెట్లు వెక్కితే అలా వెళ్తుంటే మీకు అర్థమైపోతుంది, ఓహో మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమయ్యింది, ఇంకా చాలా దూరము నడవాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఎందుకు ఆత్మ అన్నిటికంటే ప్రేమ ప్రియం అని మీకు అర్థం అవ్వాలంటే, బాల్యం, చిన్న బిడ్డ పుట్టేటప్పుడు ఏమవుతుంది? ఆట వస్తూ ఫస్ట్ చిన్న బిడ్డ, చంటి బిడ్డకి తల్లి ఒడిలో తప్ప ప్రపంచం సృష్టి ఇంకా ఏమీ లేదు అనిపిస్తుంది. ఎందుకు? ఈ జగత్తంతా తల్లిమయం జగత్ అనమాట. ఆ బిడ్డకి సృష్టిలో ఇంకా ఏమీ లేదండి తల్లి తప్ప. తల్లి కొంగుచాటు ఉంటే ఆయనకి బ్రహ్మాండం అంతా ఆ ఛత్ర ఛాయ కింద ఉన్నట్లు అనమాట. ఆ బిడ్డకి తల్లియే సర్వం, తల్లే దైవం, తల్లే సర్వం. అంటే ఎప్పుడు? చంటి బిడ్డగా ఉండేటప్పుడు, చిన్న బిడ్డ 2 సంవత్సరాలు, 1.5, 2 ఆ సంవత్సరం అంతవరకు మెల్లగా బిడ్డకి ఆట వస్తువుల పైన దృష్టి మల్లుతుంది.
అప్పుడు ఆట వస్తువులు వాటితో బిజీగా ఉంటారు. తల్లి దగ్గరకు వస్తారు కానీ బిజీగా ఆట వస్తువులతో ఉంటారు. ఒక్కసారి ఆట వస్తువులు ఏమైనా తల్లిలాగా సెట్ చేస్తే తల్లి మీదే కోపమైనట్టుగా ఉంటారు బిడ్డలు. అంటే తల్లి నుండి ఆట వస్తువుల వైపుకి షిఫ్ట్ అయిందనమాట. ఆ తరువాత స్కూల్లో జాయిన్ అవుతారు పిల్లలు. మెల్లగా ఆటలతో పాటు స్నేహితులు అలాగ పెరుగుతారనమాట. స్నేహితుల పైన, ఆ ఆటల పైన ప్రేమ మక్కువ పెరుగుతుంది. మెల్లగా ఆ యొక్క క్లాసులు, తరగతులు, ఫస్ట్ ర్యాంకు వాటిపైన ఆసక్తి పెరగవచ్చు. ఆ తరువాత ఇక డిగ్రీలు, వాటిపైన ప్రెజెంటేషన్స్, వాటిపై దృష్టి మళ్ళవచ్చు. ఆ తరువాత ఉద్యోగం, మంచి ఉద్యోగం, జాబ్ కోసం. ఇక జాబ్ అయితే సర్వం అయిపోయింది అనే ఒక భ్రమలో ఉంటారనమాట. మంచి జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన ఒంటరి అనే భావనతో పెళ్లి చేసుకుంటే సర్వం సెట్ అవుతుంది అనే భావన కలుగుతుంది. పెళ్ళి అంటే ఏంటి? ఒక మంచి, అత్యంత పవిత్రమైనటువంటి ఒక గొప్ప సౌందర్య రాశి భార్య కావాలని కోరుకుంటారు. అలాంటి భార్య వచ్చి ఆనందంగా జీవిస్తున్నారు. కొన్ని సంవత్సరాల వరకు వారికి సంతానం లేదు. మళ్ళీ నిరాశ, నిస్పృహ. అప్పుడు మంచి బిడ్డ కావాలని కోరుకుంటారు. ఒక మంచి బిడ్డ పుట్టారు. ఇక వాళ్ళ జీవితం అంతా బిడ్డ తప్ప ఇంక ఏమీ లేదు ఈ లోకం, ప్రపంచం. ఆ దృష్టిలో ఉంటాడనమాట. ఆఫీస్కి వెళ్తుంటాడు కానీ బిడ్డ గుర్తుంటాడు. అంతకుముందు బిడ్డ లేకముందు భార్య తప్ప ప్రపంచం ఏమి లేదు. బిడ్డ వచ్చిన తర్వాత బిడ్డ ఇప్పుడు ఆ స్థానంలోకి వచ్చారు. అలాగా ఇక బిడ్డే సర్వము. ఆ యొక్క చిలిపి ఆ చంటి బిడ్డను చూసి ఆనందంతో పొంగిపోతాను. ఒకసారి ఆఫీసులో ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయనకి ఫోన్ కాల్ వచ్చింది. అంతకుముందు ఏమనుకున్నారు ఆయన? ఒక ప్రధానమంత్రితో ఇంటర్వ్యూ చేస్తే నా జన్మ ధన్యము, ఒక హాలీవుడ్ హీరోయిన్ లేకపోతే హీరో జూలియా రాబర్ట్, యాంజెలినా జోలీ, ఎవరో ఒకరితో కలిస్తేనే నా జన్మలో అత్యంత ఉన్నత శిఖరము అనే భావించే వ్యక్తి ఒక్కసారిగా ఫోన్ కాల్ వచ్చింది. మాట్లాడాడు. మాట్లాడుతున్న షాక్. వెంటనే ఫోన్ అక్కడ పడేశాడు. ఆఫీస్ పేపర్లు ఎక్కడ ఏం చెక్ చేశాడు ఏం గుర్తులేదు. జంప్ ఫ్రమ్ ద ఆఫీస్ రూమ్ నుండి ఒక్కసారి జంప్ అయి బయటకు వచ్చాడు. ఆ బాస్ ఉన్నాడు, ఎవరికి అనుమతి కూడా తీసుకోలేదు. ఇమ్మీడియట్లీ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు ఇంటికి. అప్పుడే ఫోన్ వచ్చింది ఇంకొకటి. రాబర్ట్ జూలియా ఆర్ యాంజెలినా జోలీ ఈజ్ అపాయింట్మెంట్ ఈజ్ దేర్, మీకు ఇప్పుడే ఆయనతో అపాయింట్మెంట్ ఉన్నారు. అస్సలు వినట్లేదు, ఏమీ వినట్లేదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆల్సో కమింగ్ అండ్ హీ వాంట్స్ టు గివ్ ఇంటర్వ్యూ టు యూ, మీకు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నారు. అయినా వినట్లేదు. వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్తుంటే జనం మొత్తం కిక్కిరిసిపోయింది అక్కడ ఇంటి దగ్గర. అగ్ని జ్వాలలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. అంటే ఆయన ఇల్లు అగ్ని ప్రమాదంలో ఉన్నదన్నమాట. మనిషికి మాటలు లేవు. వెళ్ళి చూసేసరికి తల్లి వచ్చింది, ఏడుస్తున్నారు. భార్య మాటలు లేక కింద మీద పడి ఏడుస్తున్నారు. అందరు బంధువులు అందరూ ఉన్నారు చుట్టూ. కానీ ఆయన దృష్టి అంతా చంటి బిడ్డ పైన. బాబు ఎక్కడ, ఇంకెక్కడ బాబు? అందరూ కూడాను ఆ అగ్ని ప్రమాదంలో
వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారంటే వీళ్ళు తీసుకెళ్ళి ఉంటారు అనుకొని అందరు తప్పించుకుని వచ్చేసారు. చంటి బిడ్డను మాత్రము ఆ ఇంట్లోపై వదిలేశారు. అప్పుడు ఆయన అగ్ని జ్వాలలు చూసి ఇలా వెళ్తుంటే అందరూ ఆపుతున్నారు. ఆయన అంటున్నాడు, బిడ్డను ఎవరైనా బ్రతికించండి, నా సర్వద ఆస్తి మొత్తం ధారపోస్తాను. ఎవరైనా బ్రతికించండి, ధారపోస్తాను అంటున్నాడు. కానీ ఆయన మాత్రం అగ్నిలో దూకేయట్లేదు. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఈ సర్వము మనకి తల్లి ఒడి నుండి బిడ్డ అగ్ని ప్రమాదములో ఉండిపోయినంత వరకు మనం ఒక్క విచారణ చేస్తే సర్వము ఇంపార్టెంటే, ప్రాముఖ్యమే. కానీ నేను లేకుంటే అన్నీ శూన్యం. నేను ఉంటేనే సర్వానికి విలువ వస్తుంది. ఇవి కేవలం మనుషుల్లోనే కాదు, జంతువుల్లో కూడా చూడొచ్చు. ఒకసారి ఉత్తర కాశీలో ఫ్లడ్స్ వచ్చాయి. గంగమ్మ తల్లి పొంగి పొరులతో. ఆ ఒడ్డున ఒక చెట్టు ఉంది, చెట్టు పైన ఒక కోతి ఉంది. కోతికి ఒక 4-5 పిల్లలు ఉన్నాయి చుట్టూ. అలాగ నీరు పైకి వస్తుంది, మునిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, అసలు కోతి ఉండడానికి కూడా ప్లేస్ లేదు. అప్పుడు ఒక కోతి పిల్లని తీసుకొని కాళ్ళ కింద పెట్టి దానిపైన నిల్చుంది కోతి. ఇంకా నీరు పైకి వస్తుంది. ఇంకొక పిల్లని కింద పెట్టి దానిపైన నిల్చుంది కోతి. అంటే ఆత్మాత్ అన్యాత్ న ప్రియ అంటారు. అంటే ఈ ఆత్మ వలనే మీకు అంతా ప్రియము, ఈ ప్రపంచమంతా. బయట ఉన్న దేవుడు కూడా ఈ ఆత్మయే ఆ దేవుడి యందు ఆరోపించడం వలన ఆ దేవుడు మీకు ప్రియమయ్యారు. ప్రేమ అందువలన తల్లిదండ్రులు బిడ్డలకి ప్రేమ అంటే వాళ్ళ యొక్క ఆత్మస్వరూపమే బిడ్డ యందు ఆరోపిస్తారు. బిడ్డకి తల్లిదండ్రులు ప్రేమ అంటే తన ఆత్మయే తల్లిదండ్రులు ఆరోపిస్తాము. ఈ సత్యం మనం జీర్ణించుకోవడము ప్రారంభంలో చాలా కష్టం, కానీ ఇది సత్యం. కాబట్టి ఈ విధంగా ఆ సత్యాన్ని తెలుసుకుంటే సృష్టిలో ఏమి ఇంకా మిగలదని ప్రామిస్ చేశారు కృష్ణ. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఈ సత్యం తెలుసుకోమంట. మనం ఏం చేస్తున్నాం? ఒక చిన్న మా గురువు గారు చెప్తారు, స్వామి తత్వవేదానంద సరస్వతి గారు. ఈ చిన్న భలే ఉంటది ఇది. కీర్ బనాయింగి, ఖీర్ బనాయింగి. పిల్లలందరూ ఆటలు ఆడుకుని అలసిపోయారు బాగా. అక్కడ పూటకుల నరసమ్మలకి పేదరాశి పెద్దమ్మ అనుకోండి, అవ్వ వచ్చారు. అవ్వ ఆకలేస్తుంది ఏమైనా కావాలి అన్నారు. అవ్వ బాధలో అవ్వ ఉన్నది, వీళ్ళకేం ఆకలేస్తుంది. సరే పిల్లలందరూ కూర్చున్నారు. ఇప్పుడు మనము ఖీర్ అంటే పాయసం తయారు చేద్దాం. ఓకే మాకు ఆకలేస్తుంది, పాయసం కావాలి. అందరు కూర్చున్నారా? ఓకే. ఖీర్ బనాయింగే. పహలే ఏం చేద్దాము? కాజులాయంగే. అందరూ క్లాస్ కొట్టేస్తున్నారు, భజనలు చేస్తున్నారు. కాజులాయంగే, దూద్లాయంగే అంటే పాలు తీసుకురండి, కాజు తీసుకురండి, చక్కెర తీసుకురండి, అన్ని తీసుకురమ్మంటున్నారు. భజనలు చేసేస్తారు, ఊగిపోతున్నారు పిల్లలు. ఎప్పటికే అలిసి ఉన్నారు, మరకంతా ఊగిపోతున్నారు. లాస్ట్కి ఖీర్ బనాయంగే. ఖీర్ బనాయా. ఖీర్ అయిపోయింది కదా. నేను అందరూ ప్లేట్లు పట్టండి. ఇదిగో అలాగ పాయసం పంచింది అమ్మ, పెద్దమ్మ. కావో అన్నాను. తిన్నారు, అయిపోయింది. సైలెంట్గా ఉన్నది పెద్దమ్మ ఆకలేస్తుంది, ఖీర్ ఇప్పుడే తిన్నారు అన్నది ఆవిడ. అంటే ఇదంతా మన వాళ్ళందరూ కూడాను కేవలము ఈ సందడి. ఓ రామ ఓం నమ శివాయ గోవింద ఈ గోవిందలు అనుకుని కేవలం అట్టరింగే అనమాట. ఈ నోటి దగ్గర శబ్దాలు, ఈ యొక్క హృదయస్థములో ప్రేమ, ఇదేనికి సంబంధం లేదు, దాని అర్థము తెలియదు. చివరికి గోవింద ఆ గోవింద ఒక్కటే వినిపిస్తుంది మనకి. ఇదంతా కూడా ఎందుకు ఇదంతా ప్రమాదము? ఇచ్చ
ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇదనమాట. అందువలన పుట్టినప్పటి నుండి ఈ సృష్టికర్త బ్రహ్మ మన ఇంద్రియములన్నిటి కూడా బహిర్ముఖంగానే పెట్టుంచారంట ఆయన. ఎందుకు? మీకు అంత సునాయాసంగా మీ తత్వాన్ని తెలుసుకొని మోక్షం పొందే అవకాశం లేదు. ప్రయత్నించాలి. ప్రయత్నిస్తేనే ఈశ్వరు అనుగ్రహం. అబ్బా, మా బిడ్డలు మంచి ప్రయోజకులు అవుతున్నారు, శుభం భూయా తథాస్తు వత్స, అప్పుడు అంటారు ఆయన. కానీ మీరు ఇప్పుడు బయటికే లాకపోతున్నారుగా. ఆయన నిరాశ చెందుతారు. వీళ్ళకి దేనికోసం నేను అవకాశం ఇచ్చాను, వీళ్ళు ఏమి చేస్తున్నారు అని బాధపడతారు సృష్టికర్త. అందువలన ఏషాంతు అంతగతం పాపం. కానీ కొంతమంది ఉన్నారు చూడండి, జనానా పుణ్యకర్మనా, వాళ్ళు అనేక దాన ధర్మాలు, పంచమహాయజ్ఞాలు, పుణ్యకర్మలు చేయడం వలన వాళ్ళ పుణ్యం ఎక్కువైపోయింది. అందుకే చూడండి, మన పప్పులో కాస్త ఉప్పు ఎక్కువైంది, ఏం చేస్తాం మనం? కొంచెం నీలో పాలు పోస్తాం, అప్పుడేమవుతుంది? నిమ్మకాయ పిండుతాం, అప్పుడేమవుతుంది? ఆ ఉప్పు తగ్గిపోతుంది, దాని యొక్క శక్తి తగ్గిపోతుంది. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఏ పాప ప్రారంధమైతే మనకి ఈ వివేకం రాకుండా అడ్డుకుంటుందో, మనకి ఈశ్వర భక్తి చేయకుండా అడ్డుకుంటుందో, మనకి భగవద్గీత అధ్యయనం చేయకుండా అడ్డుకుంటుందో, ఆ పుణ్యకర్మ మీకు ఈ పాపం యొక్క శక్తిని బాగా నిర్వీర్యం చేసి ఆ పుణ్యము ద్వారా ఈ అవకాశం కల్పిస్తున్నది, ఈశ్వర అనుగ్రహం మీకు వస్తున్నది. అప్పుడు ప్రాతకాలంలోనే భగవద్గీత చింతన చేయాలనే కోరిక మీ హృదయములో కలుగుతున్నది. అప్పుడేమవుతుంది? అప్పుడేమవుతుంది? భజంతే మా దృఢవ్రతాః. అంటే మాం అంటే సర్వాంతర్యామి, పరమాత్మను చాలా దృఢమైనటువంటి వివేక బుద్ధితో భజిస్తారు. ఎందుకు? ద్వంద్వమోహ నిర్ముక్తాః. ఈ ద్వంద్వాలనే సంసారం ఉంది కదా, వాటి నుండి మీరు విముక్తులవుతారు. అప్పుడు మీరు కోరుకునే కోరిక ఎలా ఉంటుందో తెలుసా? ఒక చిన్న స్టోరీ చెప్పానో లేదో నాకు తెలీదు. ఒక మహారాజు ఆయన యొక్క పుట్టినరోజున పెద్ద పంగట్టు దావత్ ఇస్తున్నారు, పెద్ద పార్టీ. ఆ పార్టీలో ఆయన ఏం ప్రకటించారంటే, ప్రతిజ్ఞ చేసే ప్రమాణం, ఈరోజు ఎవరు ఏది కోరుకున్నా నేను అది వాళ్ళకి ఇస్తాను అన్నారు. అయితే వెంటనే అందరూ, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ క్యూలో నిలబడి లైన్లో ఉండి వరుసలో వచ్చి అన్ని కోరుకుంటున్నారు. నాకు నగలు కావాలి, నాకు ప్యాలెస్ కావాలి, మాకు ఉద్యోగం కావాలి, మాకు ఇల్లు కావాలి, మాకు రథాలు అన్నీ కావాలి కోరుకుంటున్నారు. ఒక మెయిడిన్ సర్వెంట్ అంటే ఒక సేవకురాలు అంత దూరం నాకు నిల్చొని అలాగా చూస్తున్నారు, గమనిస్తూ ఉన్నారు. ఆవిడ అందరూ వస్తున్నారు, కోరుకుంటున్నారు, తీసుకొని వెళ్ళిపోతున్నారు. రాజు ప్రామిస్ చేశారు, ప్రతిజ్ఞ. అందువలన ఇక అందరూ అయిపోయారు, ఆ అమ్మగారు మిగిలారు. మంత్రులు అందరూ ఉన్నారు అక్కడ, భటులు. ఏమ్మా వెళ్ళి అడగండి, తీసుకోండి, రాజుగారు ఇవాళ ఇస్తారు, ఆయన పుట్టినరోజు కాబట్టి. రాజుగారు నాకు ఎవరేమో డౌట్ ఉంది అన్నారు. అదేంటి? ఆయన ప్రతిజ్ఞ చేశారు, ప్రమాణం కూడా చేశారు. లేదు, ఆయన ఇచ్చేటట్టు నాకు అనిపించట్లేదు. అదేంటమ్మా? రాజుగారు ప్రతిజ్ఞ చేశారు కాబట్టి మీరు ఏది అడిగినా మీకు ఇస్తారు. ఇస్తారా? తప్పకుండా. అయితే అమ్మగారు ముందుకు వచ్చారు రాజుగారిని, రాజా నేను అడిగింది మీరు ఇస్తారా? ఓ తప్పకుండా. అయితే నా చేతులు ఎలా మేము సరే చేసి చెప్పండి అన్నారు. చేసి రాజుగారు ఇదే చేత్తో నా మెడలో తాళి కట్టండి అన్నారు. రాజుకి షాక్, ఒక్కసారి చెమట్లు పట్టే రాజుకి. ఏంటి అమ్మగారు పట్టపురాణి చేయాలంట, పెళ్లి చేసుకోవాలంట, రాజు సేవకురాలు, అలా ఉండాలి. అయితే ఆయన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి తప్పించుకోలేరు.
కాబట్టి మన కోరిక కూడా అలా ఉండాలి. అంతేగాని నాకు కారు కావాలి, నాకు బంగ్లా కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా పాపకు పెళ్లి కావాలి, నా ఆరోగ్యత, ఇలాంటి కోరికలు ఈశ్వరు నవ్వుతుంటారంట పాపం. అందుకే ప్రతి దేవి దేవత నవ్వుతూనే ఉంటారు, జీవితాంతం నవ్వడమే. ఎక్కడ చూడండి, ఏ దేవి దేవత ఎక్కడైనా ఏడ్చుకుంటూ మనకు కనిపిస్తున్నారా? లేదు. ఎందుకంటే మన నాటకాలు, మన డ్రామాలన్నీ వాళ్ళకి తెలిసి నవ్వుతూ ఉంటారనమాట. రోజు తన మన ధన సభ కూర్చు తేరా అంటారు. తన మన ధన అంటే శరీరం, మనసు, బుద్ధి, ధనము, డబ్బు సర్వం నీకు అర్పిస్తున్నాను భగవాన్ అంట. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ అర్పిస్తున్నా అంటే అర్థం ఏంటి? ఇవాళ అర్పించి మళ్ళీ తీసుకుంటాము, మళ్ళీ రేపు అర్పిస్తున్నామా? అందుకే అన్ని దేవీ దేవతలు కూడా నవ్వుతుంటారు మనల్ని చూసి. ఇది అసలైనటువంటి జోక్ అనమాట. ఈశ్వరుని ముందు మనం చేస్తున్నాం జోకులు. అందుకే ఇక్కడేమంటున్నారంటే ఇలాంటి జోకులు వద్దు, నువ్వు నిష్కామమైనటువంటి ఆ యొక్క ఉన్నత స్వరూప ఈశ్వరుని తెలుసుకోవాలి. అంటే తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనము? జరా మరణ మోక్షాయ మమాశ్రిత్యయతంతియే. చూడండి, మనకు అన్నిటికంటే ప్రమాదం ఏంటంటే ముసలితనం అండి. ముసలితనం అంత ప్రమాదము మనకి చింత భయం ఇంకేం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ జీవితము 60-70 సంవత్సరాల గాలిలో గడిపేస్తాం మనం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎప్పుడైతే గడిపేశామో అప్పుడు నీ సుఖ దుఃఖానికి బయట వ్యక్తులు, బయట పరిస్థితులు ఇవే కారణమని ఒక భ్రమలో బ్రతికేశాం ఈ 60-70 సంవత్సరాలు. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, నేను అంటే నా యొక్క స్వరూపము యథార్థంగా తెలుసుకుంటే నేనే కలిగే దుఃఖానికి సుఖానికి కారణమవుతాను అని తెలుస్తుంది. అందువలన నన్ను నేను తప్పుగా అర్థం చేసుకుంటే నేను దుఃఖానికి కారణమవుతున్నాను. నన్ను నేను యథార్థంగా తెలుసుకుంటే సుఖానికి కారణమవుతున్నాను అని చెప్తున్నాను. అందువలన నిన్న చెప్పాం మనం, సంధ్యా సమయములో తాడును పాముగా చూసి భయపడ్డాము, తాడును తాడుగా చూస్తే భయం పోయింది. అదేవిధంగా నా అని మీకు స్పష్టత అయిపోతుంది. ఎప్పుడైతే ఈ స్పష్టత వస్తుందో అప్పుడే మీలో ఒక జిజ్ఞాస కలుగుతుంది అనమాట. ఏంటంటే జిజ్ఞాస, ఈశ్వరుని యొక్క పూర్తి తత్వం నేను తెలుసుకోవాలి, అదే నా జీవిత యొక్క లక్ష్యం అనే ఒక సంకల్పం మీలో కలుగుతుంది. దాన్ని జిజ్ఞాస అంటారు. అందువలన సంసారం నుండి మోక్షం పొందడానికి సంసారంలో అనేక సమస్యలు ఉంటాయి. కానీ అన్ని సమస్యల కంటే భయంకరమైన సమస్య ఏం చెప్పనా? ముసలితనము, మరణము, ఈ రెండు చాలా భయం ఇస్తాయి మనకి. ఎవ్వరికి కూడా మరణించాలని ఉండదు ఈ యొక్క సృష్టిలో. కానీ మరణం ముందు మాత్రం కబుర్లు చెప్తాం. మరణం అంటే భయం లేదండి, పోతే పోతాం, ఏముందండి జీవితము, ఎప్పుడైనా చనిపోతాం కదండి, ఎప్పుడైనా మరణిస్తాం కదండి అని మాటలు పలుకుతాం. కానీ అది ఆసన్నం అవుతున్నదంటే, సమీపిస్తుంటే తట్టుకోలేం. ఎందుకు? నాకు ఇటువంటి బాధ కలగకుండా అలాగా ఒక దోసపండు ఎలాగైతే ఆ తొడిమ విడిపోతుందో అలాగపోవాలి, లేకపోతే గాఢ నిద్రలోనైనా పోవాలి ఈ ప్రాణము. కానీ బాధపడి ఇబ్బంది పడి కష్టపడి పీడతో అలాగ మరణించకూడదు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకు? ఈ ముసలితనములో ఇంద్రియాల శక్తి అంతా సన్నగిల్లుతుంది, మనస్సు మాత్రం ఉసారుగా ఉంటుందండోయ్. మనస్సు మాత్రం చాలా ఉసారుగా ఉంటుంది, కానీ శరీరం, ఇంద్రియములు సహకరించవు. అందువలన ఈ మనస్సు ఎప్పుడైతే హుషారుగా ఉంటుందో మనసు అలాగ తిరుగుతుంటుంది అనమాట, చక్రాలు కాలుకున్నట్టు.
ఎవరైనా కనబడితే సరే మనం సుఖము దుఃఖాలు మన అనుభవాలు చెప్పుకోవాలనుకుంటాం. ఎవరికి మీ వినే అంత సమయం లేదు ఈ రోజుల్లో, బిజీ కదా. ఒకవేళ అడిగామనుకోండి, ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యమం నుంచి ప్రారంభిస్తాం మనం కథలు. ఎవరింటారండి మన కథలు? అందువలన ఈ సమస్య, ఈ వృద్ధాప్య సమస్య, మరణం సమస్య అనేది ఒక భయంకరమైనటువంటి ఘోరమైన సమస్యలుగా మన ముందు ఉంటాయి. కొంతమంది వీటి నుంచి స్వేచ్ఛ కోరుతారు. ఏమి అంటే జరా మరణ మోక్షాయ, ఆ ముసలితనము ఆ మరణం నుండి మోక్షం కోరుకుంటారు, వాటి నుండి స్వేచ్ఛ కోరుతారు. ఎలా కోరుతారు? నన్ను శరణ పొంది స్వేచ్ఛ కోరుతారు. మాం అంటే సర్వవ్యాపి చైతన్య చిదానంద కృష్ణ ఆశ్రయించి ఆ వాటి నుండి ముక్తి కోరుతారు. అందువలన ఈ జడ ప్రకృతిగా ఉన్నటువంటి ప్రపంచానికి అతీతంగా ఎదగడం అంటే ఏంటంటే ఆ పరమ స్వరూపతత్వమైనటువంటి పరప్రకృతి ఈశ్వరుని తెలుసుకోవడమే ప్రయత్నిస్తారన్నమాట. సో తద్విదు, వారు ఏంటి అంటే అలాంటి నిష్కామ భక్తులు, జ్ఞాని భక్తులు ఖచ్చితంగా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటారు. అమ్మ 29వ శ్లోకం చదివాం కదా మనము, జరామరణ మోక్షాయ చదివాం స్వామిజీ. ఓకే. అందువలన ఆ విధంగా తెలుసుకుంటారు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? పరాప్రకృతి అంటే నా ఆత్మస్వరూపంగా తెలుసుకున్నాం కాబట్టి అది శాశ్వతము, శాంతి భద్రతలకు మూలమని, ఆనందానికి కారణమని మీకు స్పష్టమయ్యింది. ఎందుకు? ఆత్మ నుండే ఆనందం ప్రకటమవుతుంది. ఆత్మ అంటే పరమాత్మ, పరమాత్మ నుండే ఆనందం ప్రకటమవుతున్నది. శాంత స్వరూపం కాబట్టి శివ, కాబట్టి అదే శాశ్వతమైనటువంటి భద్రత అని తెలుస్తుంది. అందువలన అపరాప్రకృతి పరాప్రకృతి రెండు కూడా తెలుసుకుంటారు. ఎందుకు? పరాప్రకృతి రాకముందే అపరాప్రకృతి గురించి తెలుసుకున్నాం మనం. భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధి రేవచ అన్న అవి తెలుసుకుంటారు. ఇప్పుడు పరప్రకృతి గురించి తెలుసుకున్నాం అంటే ఈశ్వరుని యొక్క రెండు స్వరూపాలు తెలుసుకుంటారు. ఇంతవరకు ఇష్టదైవాన్ని కొలవడం యొక్క భగవంతుని యొక్క అపరాప్రకృతి మాత్రమే తెలుసు. అందువలన నా ఇష్టదైవం అని వెంట పడతాం మనం. పాపం బ్రహ్మచారులు అయితే గాయత్రి 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 మంత్రం వెంట పడతారు. సన్యాసులు ఓంకారం వెంట పడతారు. కానీ చివరికి ఏమర్థమైంది? ఈ ఇష్టదైవ మంత్రము, ఈ గాయత్రి, ఈ ఓంకారము, సకల శాస్త్రాలు, సకల వేదములు అన్నీ కూడా ఎక్కడ సమాప్తమైనాయి? మీ ఆత్మ పరమాత్మలోనే సమాప్తమైనాయి. నదులన్నీ గోదావరి, కృష్ణ, తుంగభద్ర, యమున, గంగా, సరస్వతి అన్నీ కూడా ఎక్కడ సమాప్తమవుతున్నాయి? సముద్రంలో సమాప్తమైనట్లు. అందువలన సగుణ ఈశ్వరు మాత్రమే తెలిసినట్టు వారికి ఇప్పుడు నిర్గుణ ఈశ్వరు గురించి కూడా తెలిసింది. ఒక్క మొక్కలో చెప్పాలంటే వారికి ఈశ్వరు గురించి సంపూర్ణంగా తెలుసుకున్నారు. కానీ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే ఇక్కడ పరాప్రకృతి అపరప్రకృతి అని వివరంగా చెప్పకుండా ఆ రెండు స్వరూపాలకి ఒక 6 పదాలతో అంటే 6 రకాలుగా చెప్పి ఈ 6 తెలుసుకుంటారు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణుడు. అందుకే గురుముఖంగానే వినాలి భగవద్గీత, ఉపనిషత్తులు. మీరు సొంతంగా బుక్స్ కొనుక్కొని యూట్యూబ్లో కేవలం ఫాలో అయితే మీకు డౌట్స్ వచ్చినప్పుడు మీరు ఆ బుక్స్ని అడగలేరు, ఆ యూట్యూబ్కి అంతకంటే అడగలేరు. ఎందుకంటే యూట్యూబ్ ఎక్కడో అమెరికాలో, ఎక్కడో న్యూయార్క్లో ఎక్కడ ఉంటుంది. ఎప్పుడు అడుగుతారు యూట్యూబ్కి వెళ్ళి? అక్కడ కూడా వాడికి తెలివిగా యూట్యూబ్ ఆయనకి కూడా. అందువలన గురుముఖ శాస్త్ర శ్రవణం కుర్యాత్ అంటారు. అందుకే అయితే ఇక్కడ ఏమంటున్నారు? నిష్కామ భక్తులు చివరికి పరాప్రకృతిని అపరాప్రకృతిని కూడా తెలుసుకుంటారు. పరాప్రకృతి అంటే ఏంటి? ఈశ్వరు యొక్క ఉన్నతమైనటువంటి స్వరూపం అని చెప్పాను నేను. మరి అపరాప్రకృతి అంటే ఈశ్వరుని యొక్క వ్యావహారిక అంటే కింది స్థాయి స్వరూపం అన్నా.
ఇక్కడ పరాప్రకృతి అపరాప్రకృతి అనకుండా వేరే మాటలతో చెప్తున్నారు భగవాన్. ఏంటవి? బ్రహ్మ. చూడండి, తే బ్రహ్మ తద్విదు కర్మచ అఖిలం కృత్స్నం అధ్యాత్మం అన్నారు. అంటే ఇక్కడ 3 పదాలు వాడారు భగవాన్. ఏంటి? 1 బ్రహ్మ, 2 అధ్యాత్మం, 3 కర్మ. అంటే కృత్స్నం అంటే సంపూర్ణం, సంపూర్ణ స్వరూపం బ్రహ్మ, సంపూర్ణ కర్మ, సంపూర్ణ అధ్యాత్మం. ఈ 3 తెలుసుకుంటారు. చూసారా? అందువలన ఈ 3 ఇక్కడ మనం వివరించట్లేదు. ఎందుకు? 8వ అధ్యాయం ఇక్కడ నుండే పుట్టింది అనమాట. అంటే 8వ అధ్యాయం పుట్టడానికి బీజము ఇక్కడ పడింది అనమాట. ఎందుకంటే ఇంతవరకు 7వ అధ్యాయం అయిపోయినట్లే. కానీ ఒక చిన్న డైవర్షన్, యూటర్న్ అనమాట. ఏంటి? 8వ అధ్యాయం రావడానికి బీజము ఇక్కడ పడింది. ఎందుకంటే పైన పదాలు, కొత్త పదాలు వాడారు భగవాన్. ఏంటి? తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ చ అఖిలం. అఖిలం కృత్స్నం కర్మ తే విదు, అఖిలం కృత్స్నం అధ్యాత్మం తే విదు, అఖిలం కృత్స్నం బ్రహ్మ తే విదు. అంటే వారు నిష్కామ భక్తులు సంపూర్ణ బ్రహ్మను తెలుసుకుంటారు, సంపూర్ణ కర్మను తెలుసుకుంటారు, సంపూర్ణమైనటువంటి అధ్యాత్మను తెలుసుకుంటారు. మీకు ప్రశ్న వస్తుంది, అర్జునుడికి వచ్చింది, మీకు కూడా రావాలి. ఇంతకీ సంపూర్ణ బ్రహ్మ ఏమిటి, సంపూర్ణ కర్మ ఏమిటి, సంపూర్ణ అధ్యాత్మ ఏమిటి అని వచ్చింది ప్రశ్నలు మీకు. ఈ ప్రశ్నలకు ఆన్సరు తర్వాత అధ్యాయంలో భగవాన్ చెప్తారు. ఇప్పుడు నేను చెప్పేశాను అనుకోండి, ఇంక 8వ అధ్యాయం ఎందుకు స్వామి మీరు అడుగుతారు. అందుకు నేను కూడా చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు తర్వాత ఏమంటున్నారంటే, సాధిభూతాధిదైవం మాం, సాధిభూతాధిదైవం మాం, సాధిభూతాధిదైవం మాం, సాధియజ్ఞం చ ఏ విదుః, సాధియజ్ఞం చ ఏ విదుః, సాధియజ్ఞం చ ఏ విదుః, ప్రయాణకాలేపి చ మాం, ప్రయాణకాలేపి చ మాం, ప్రయాణకాలేపి చ మాం, తే విదుర్యుక్తచేతసః, తే విదుర్యుక్తచేతసః, తే విదుర్యుక్తచేతసః, సాధిభూతాధిదైవం మాం, సాధియజ్ఞం చ ఏ విదుః, సాధిభూతాధిదైవం మాం, సాధియజ్ఞం చ ఏ విదుః, సాధిభూతాధిదైవం మాం, సాధియజ్ఞం చ ఏ విదుః, ప్రయాణకాలేపి చ మాం, తే విదుర్యుక్తచేతసః, ప్రయాణకాలేపి చ మాం, తే విదుర్యుక్తచేతసః, ప్రయాణకాలేపి చ మాం, తే విదుర్యుక్తచేతసః. ఉత్తమం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే భగవాన్ 3 చెప్పారు. ఈ ముందు శ్లోకంలో ఏం చెప్పారు? తే అంటే వారు నిష్కామ భక్తులు, వారు బ్రహ్మను సంపూర్ణంగా తెలుసుకుంటారు. విదుహు అఖిలం కర్మ, విదుహు అంటే వారు నిష్కామ భక్తులు, అంటే ఈశ్వరుని యొక్క 2 స్వరూపాలు తెలుసుకొని పూజిస్తున్నటువంటి భక్తులు కర్మను కూడా సంపూర్ణంగా తెలుసుకుంటారు. అధ్యాత్మం అంటే తే కృష్ణం అధ్యాత్మం విదుహు అంటే అధ్యాత్మాన్ని కూడా సంపూర్ణంగా తెలుసుకుంటారు. 3 ఇప్పుడు
ఈశ్వరుని ఈ మూడు అంశాలని బ్రహ్మ, కర్మ, అధ్యాత్మ సంపూర్ణంగా తెలుసుకుంటారు అన్నారు కదా. అవేమిటో నేను తర్వాత అధ్యాయంలో చెప్తామని చెప్పారు. ఎందుకు? ఆయన 2 అధ్యాయంలో మళ్ళా 8 అధ్యాయంలో చెప్పారు కాబట్టి దానికోసం వచ్చింది 8 అధ్యాయం. ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైతే వాళ్ళు అధిభూతము, అధిదైవము, అధి యజ్ఞంతో కూడా నన్ను తెలుసుకుంటారు అంటే ఇక్కడ బ్రహ్మ, కర్మ, అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము, అధి యజ్ఞము అన్నారు. కాబట్టి ఈ 6 అంటే ఈ 6 రకాల గురించి స్పష్టంగా తెలుసుకుంటారు కదా. అక్కడితో ఆగలేదు. శరీర దేహత్యాగం జరిగినప్పుడు కూడా నన్ను 6 రకాలుగా స్మరించుకుంటారు అంటుండ్రు భగవాన్. అంటే ఈ 6 రకాలకి మీరు సంక్షిప్తంగా చెప్పాలంటే అపరా ప్రకృతి, పరా ప్రకృతి ఈ 2 కలిపితే ఈ 6కు సమానం అన్నమాట. అంటే భగవాన్ ఏం చేశారంటే ఈ రెండింటినే 6 రకాలుగా విభజించి ఇక్కడ చెప్పారన్నమాట. కృష్ణం బ్రహ్మ, కృష్ణం అధ్యాత్మం, కృష్ణం కర్మ, అధిభూతం, అధిదైవం, అధి యజ్ఞం. ఈ 6 తెలుసుకున్నవారు దేహత్యాగము జరిగినప్పుడు కూడా నన్ను స్మరిస్తారు. ఈ రెండింటి మేలవింపు అయినటువంటి నన్ను మరణములో కూడా నన్ను స్మరించి గుర్తు చేసుకుంటారు అన్నారు. ఎంత విచిత్రం చూడండి. అంటే వీటి యొక్క రహస్యం ఏమిటి? ఈ 6 యొక్క ఎవరైతే అంత నిష్ఠతో ఇప్పుడు తెలుసుకుంటారో మరణ సమయంలో కూడా తెలుసుకోగలుగుతారు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్. ఎందుకు ఈ మరణ సమయం గురించి భగవాన్ ప్రత్యేకంగా చెబుతున్నారు? మీకు అర్థమైందా? మరణ సమయం గురించే ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నారంటే మనకి మరణ సమయంలో ఈ యొక్క దేహ త్యాగం అంటే మరణం. మనకు మరణం లేదు, దేహానికి మరణం. దేహత్యాగం సమయంలో మనకు అన్ని గుర్తుంటాయి, స్మరణకు వస్తుంటాయి. కానీ ఒక్క ఈశ్వర స్మరణ మాత్రం ఉండదు అనమాట. ఆత్మస్మరణ మాత్రం ఉండదు. ఎందుకు అంటే మరణకాలంలో ఈశ్వర స్మరణ గురించి ప్రత్యేకంగా చెప్పడం యొక్క రహస్యం ఏమిటంటే ఇప్పుడు మనం హాయిగా నాకు ఎందుకండి భక్తి, ఎందుకండి గుడ్లు, ఏమయ్యా రామాలయం కడతాం, ఏమైనా డొనేషన్ ఇస్తారు, ఎందుకని గుడ్లు కడతారు? గుడ్లు వల్ల ఏం లాభం? అక్కడ ఏవో కొన్ని పాలు పంచండి, పేదవాడికి పాలు ఇవ్వండి అంట. ఈ పేదవాడికి పాలు ఇవ్వండి అని ఈ డిసెంబర్ 31 అండి ఆయన. డిసెంబర్ 31 మాత్రం బారులో కూర్చొని 10 గంటలు కూర్చొని అయ్యగారు ఒకటే చేస్తారు పని. కానీ ఇక్కడ మనం గుడి అంటే మాత్రము ఎందుకు గుడ్లండి, ఎందుకు అన్ని కోట్లు పెంచారు అని మాట్లాడతారు, వాదిస్తారు. అందువలన మనకి ఇప్పుడు హాయిగా ఉన్నాం. మరణకాలం ఇంకా ఆసనం అవ్వలేదు కదా, ఆసనం అయితేగా తెలుస్తుంది ఎందుకనేది ఆయనకి. అందువలన మరణకాలములో కూడా ఈశ్వరుని ఎలా గుర్తుకు వస్తారు? నిజం చెప్పాలంటే మరణకాలంలో ఈశ్వర స్మరణ రాదండి. ఇది మీకు గ్యారెంటీ. ఎందుకు రాదు? మీ జీవితం అంతా ఈశ్వరుని గురించి అసలు మీరు పట్టించుకుంటేగా. మీరు ఆస్తులు కూడబెట్టుకోవడము, అధికారాలు కూడబెట్టుకోవడము, అధికారాలు చలాయించడము, డబ్బు, ధనము, ఇల్లు, వాకిళ్ళు, బంగ్లాలు, కార్లు, అధికారము, నౌకరులు, సేవకులు, ఇవి కాదా మీవంతా? ఈ యొక్క జీవితం అంతా ఆఖరి సమయంలో నారాయణ నారాయణ అనేస్తే ఇదేమైనా పురాణ కథ? ఆఖరి సమయంలో నారాయణ అంటే నారాయణ బట్లు వచ్చేయడానికి ఇంటి ముందుకి. అందువలన మీరు జీవితాంతము ఈశ్వరుని యొక్క తత్వం తెలుసుకొని ఆ ఆత్మస్వరూపంగా ప్రతిరోజు మనము ధ్యానం చేస్తాం. దానికోసమే మీ హృదయస్థములో ఉన్నటువంటి ఆ మంగళకరమైనటువంటి ఆత్మ రామయే శివ, ఆ శివయే ఆత్మ. ఆత్మ అంటే శుద్ధమైన నేను. మరి ఎక్కడో దూరంగా ఉన్న మనవడు, మనవరాళ్ళు, అల్లుడు, కూతుళ్ళు, ఇల్లు, వాకిళ్ళు, వ్యాపారాలు, పెన్షన్లు, తర్వాత వీలునామా ఎవరికి రాశారు, ఇవన్నీ గొడవలు అనేక రకాల తంతుంటది మన చుట్టూ. అందువలన ఎవరెవరు అప్పులు తీసుకున్నారు అవేమో ఇంటి వాళ్ళు చెప్పలేదు, రహస్యంగా
అప్పులు ఇచ్చి ఉన్నాము, వాటి సంగతి ఏమిటి? నేను పోయిన తర్వాత ఆ అప్పు వాళ్ళు తీసుకుని మా మనవలకి మా కొడుకులు కూతురికి ఇవ్వరు కదా, అది ఒక టెన్షన్. మళ్ళీ ఈ అనేక విషయాలు మనల్ని అనేక చుట్టూ వస్తుంటాయి. ఇంకా అవి చాలేదని ఈ మనవులు కొడుకులు కూతులు వస్తే మీరేమో అలాగ వెంటిలేటర్ మీద ఉంటారు, ఐసీయూలో. మాం జానాసి మాం అంటే నేను గుర్తున్నానా అలాగ యమగొడ్డులా చుట్టూ వచ్చి మిమ్మల్ని పీక్కు తింటుంటారు. మీరు రామ అంటే రామ అనే పదం బయటికి రానివ్వరు, కామా అన్నట్టు నిల్చుంటారు. అంటే మన జీవితంలో రాముడు తప్ప అంత కామనులు అంటే కోరికలు. జీవితాంతము కోరికలతో సహజీవనం చేసిన మనకి ఆఖరి క్షణంలో రామ ఎందుకు గుర్తొస్తారండి? గుర్తు రాకనే రారు. మరి జీవితాంతము ఆత్మారాముని స్మరించుకుంటే ఆ చివరి సమయంలో కూడా సాక్షాత్తు శివ వచ్చి రామ అని మీ చెవిట్లో చెప్తారంట. విన్నారు ఈ కథ? అందువలన జీవితాంతం మీరు ఏ పని చేసినా పనులు చేయండి, మీ కర్తవ్యాలు నిర్వర్తించండి, అద్భుతమ బాధ్యత వహించండి. కానీ వాటితో పాటు ఈశ్వర చింతన కూడా జోడించాలి. అలా జోడిస్తేనే మీ యొక్క సుప్త చేతన మనస్సులోకి వెళుతుంది ఈ స్మరణ. అందులోకి వెళ్ళకపోతే మనకేమవుతుంది? కాఫీలో టీలో వేసిన పంచదార ఎలాగైతే అడుగు భాగములో ఉండి మనకు తీయదనం లేదో, మీరు చేసిన భక్తి జ్ఞానము తపస్సులన్నీ కూడా మీకు అవసరమైనప్పటికీ ఉపయోగపడవు. అందువలన ఈ ప్రయాణకాలే అపి మాం తే విదుహు అన్నారు. చూసారా ఎంత గొప్ప మాట అండి. అందుకే జడభరత స్టోరీ ఎందుకు వచ్చిందంటే, ఆయన ప్రయాణకాలే అంటే దేహత్యాగం సమయానికి ఆత్మచింతన లేదా ఈశ్వర చింతన చేయకుండా ఆ లేడీ చింతన చేశాడు. మై డియర్ లేడీ అని చింతన చేయడం వలన లేడీ పిల్లగా మళ్ళీ పుట్టారు. అయితే అంతకు ముందు జన్మలో ఆయన చేసినటువంటి తపస్సు ఎంతో ఉత్కృష్టమైన తపస్సు సంస్కారం వలన లేడీగా పుట్టినప్పటికీ ఆ సంస్కార బలం వలన ఆయన మిగతా జంతువులతో కూడా మమేకం కాకుండా ఒంటరిగా ఏకాంతంగా గడిపినటువంటి ఆ లేడీ తొందరగానే దేహత్యాగం జరిగినది. తరువాత పూర్వజన్మ సుకృతము ఆ పుణ్యఫలం వలన ఒక విద్వానులు యోగిలి ఇంటిలో పుట్టారు. ఆయన పుట్టినప్పటి నుండే అలర్ట్ అనిపించింది ఆయనకి. సావధాన్ అంటారు హిందీలో, అప్రమత్తంగా ఉండడం. అందుకే ఆయన యదా సంవరతే ఛాయం కూర్మోంగానీవ సర్వసః, మన 2వ అధ్యాయం చెప్పాం స్థిత ప్రజ్ఞంలో. ఆ యొక్క తాబేలు ఎలాగైతే ఎంత అప్రమత్తంగా ఉంటుందో, ఎక్కడైతే ప్రమాదం హాని లేదో అప్పుడే అవయవాలు బయటకు వస్తున్నాయి. క్షణకాలంలో ఆహారం తీసుకుంటుంది. ఎప్పుడైతే ప్రమాదం ముంచుకొచ్చింది అనేది తనకి తెలుస్తుందో వెంటనే అవయవాలన్నీ లోపలికి లాక్కుంటుంది. ఈ యోగులు కూడా, ఈ జ్ఞానులు కూడా, ఆ జడభరత కూడా ఈ జీవితంలో ఎప్పుడు ఆత్మచింతన పరమాత్మ చింతన తప్ప బాహ్య వ్యవహారాలపైన మక్కువ లేకుండా ఉన్నారు. కాబట్టి ఒక జడముగా ఉన్నారు. కాబట్టి ఆయనకి జడభరత అన్నారు. అత్యంత జీవనముక్తుడు అన్నమాట. అందువలన మనకేంటి, ఈ జీవితమంతం కూడా కామనులు వ్యవహార భోగాల మీద మనకు లంపట లాలస్తూ ఉన్నాం. కాబట్టి మీకు డెత్ బెడ్ పైన కూడా శరీరం ఇంద్రియం పని చేయట్లేదు, కానీ మనసు పరుగులు తీస్తుంటది అనమాట. అందుకే మనం ఒక చిన్న ఉదాహరణ ఈ మధ్యకాలంలో చెప్పుంటాను మీకు. ఒక వ్యాపారి డెత్ బెడ్ మీద ఉన్నాడు.
ఆయనకి ముగ్గురు కుమారులు, రామ కృష్ణ శివ అనుకోండి. అయితే పెద్దవాడు మధ్యం అంటే రెండోవాడు మూడోవాడు ఆఖరివాడు ఆ యొక్క తండ్రి చుట్టూ ఉన్నారు. బంధువులకి టెలిగ్రాములు, మనవులకి కూతుళ్ళకి మనవరాలకి అల్లుళ్ళకి అందరికీ కూడా మొత్తం టెలిగ్రాములు సమాచారం పంపించారు. ఎందుకు? మరికొంత సమయంలో నాన్నగారు తాతగారు దేహత్యాగం జరిగిపోతుంది కాబట్టి ఆఖరి చూపుకైనా మీరు అందరు రావాలి. ఎందుకు? తాతగారు మనకు అన్ని భోగభాగ్యాలు ఇంతవరకు ఇచ్చారు. ఆత్మజ్ఞానం గీత గురించి ఎప్పుడు చెప్పలేదు పాపం. ఎప్పుడు డబ్బు ధనాలు ఇల్లు ప్యాలెస్లు వ్యాపారాలు ఇచ్చాడు ఆయన బాగా, కానీ ఈ విషయం చెప్పలేదు పాపం. ఆఖరిలో ఎలా తట్టుకోవాలి జీవితంలో. అందువలన ఆయన డెత్ బెడ్ మీద ఉంటే అందరు ఏడుస్తున్నారు. చిన్న వాయిస్ వచ్చింది, చిన్న వాయిస్తోని ఆ ముసలాయన అన్నాడు, రామారావు ఎక్కడున్నారు అన్న. రామారావు అంటే పెద్ద ఆయన. నాన్నగారు మీ యొక్క శిరస్సు దగ్గర ఉండి ఏడుస్తున్నారు అన్న. మరి శివకుమార్ ఎక్కడ ఉన్నారు అన్న. ఆయన రెండో వాడు శివకుమార్. నాన్నగారు మీ చెయ్యి పట్టుకొని మీ యొక్క నడుము భాగం దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు అన్నారు శివకుమార్. మరి కృష్ణారావు ఎక్కడ ఉన్నారు? చిన్నవాడు అనమాట, అందరికన్నా చిన్నవాడు ముద్దు. నాన్నగారు మీ పాదములు పట్టుకొని చాలా బోరు ఏడుస్తూ ఉన్నాడు. ముగ్గురు ఇక్కడే చచ్చిపడి ఉంటే మరి మన వ్యాపారం ఎవరు చూస్తున్నారా అన్నాడంట ఆయన. ముగ్గురు నా దగ్గరే పడి ఉంటే మరి వ్యాపారం షాపులో ఎవరు ఉన్నారు అన్నాడంట. చూసారా? ఆఖరి సమయంలో కూడా అలాంటి ఆలోచనలు వస్తాయనడానికి ఇదే కారణం. ఎందుకు? జీవితాంతం ఆయన ఈశ్వర అంటే ఏదో వ్యాపారం అనుకొని గుడికెళ్ళి ఏదో బంగారం ఏవో సమర్పించుకోవడం తప్ప నిజానికి ఆయనకి ఎటువంటి భక్తి లేదన్నమాట. అందువలన మీరు ఎప్పుడైతే ఇది జీవితమే నా లక్ష్యం, ఈ పరా ప్రకృతి స్వరూపము అపరా ప్రకృతి స్వరూపమైనటువంటి ఈ ఈశ్వరుని యొక్క 6 రూపాలు ఏంటి ఇక్కడ? సంపూర్ణ బ్రహ్మతత్వము, సంపూర్ణ కర్మతత్వము, సంపూర్ణ అధ్యాత్మం, అధిదైవము, అధిభూతము, అధియజ్ఞంగా ఆ ఒక్క పరమాత్మే ఉన్నాడని తెలుసుకుంటే దేహత్యాగం సమయంలో కూడా మీరు ఆ ఈశ్వరుని స్మరించగలుగుతారు. అప్పుడు మాత్రము మీకు తెలియకుండానే ఆ స్మరణ వస్తుంది. దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే అది సహజ సిద్ధం అయిపోయింది. మీకు చిన్న ఉదాహరణ, నీమ్ కరోలి బాబా ఆయన బృందావనంలో ఉండేవారు, అదేవిధంగా హరిద్వార్లో కూడా ఉండేవారు, నైనితాల్లో కూడా ఉండేవారు. అయితే ఆయన హనుమాన్ ఉపాసకులు అంటే పేరుగాంచిన హనుమాన్ ఉపాసకులు నీమ్ కరోలి బాబా. ఆయన ఒక్కసారి శివానంద ఆశ్రమంకి వస్తే శివానంద స్వామి నుంచి కలిసేవారు, వచ్చి అది చిదానందని కలిసేవారు. ఆయనతో మాట్లాడుతున్నంతసేపు ఓకేనండి వస్తానని వెళ్ళారనుకోండి, ఒక్క నిమిషమే మీకు కనిపిస్తారు. తర్వాత 2వ నిమిషంలో అక్కడ అదృశ్యం అయిపోతారు ఆయన. ఇదే సమయంలో బృందావనంలో ఉంటారు ఆయన మళ్ళీ. అలాంటి నిమ్కొరోలి బాబా హనుమాన్ అంటే అలా పిలిస్తే పలికేవారు. హనుమంతుల్లాగే ఆ అష్టసిద్ధుల్లా కొన్ని సిద్ధులతో మాయమైపోయేవారు. చిదానంద స్వామి చెప్పారు, ఒక బుక్ కూడా రాశారు. నిమ్కొరోలి బాబా ఆఖరి సమయంలో దేహత్యాగం జరిగినప్పుడు, ఆ దేహత్యాగం జరుగుతున్న సమయంలో కూడా జై హనుమాన్ అనే ఒక ఉచ్చారణతో దేహత్యాగం చేశారంట ఆయన. మీరు చెప్పండి, దేహత్యాగంలో కూడా హనుమాన్ అనే స్మరణ ఆయనకి ఎలా వచ్చింది? జీవితాంతం ఎంత తపస్సు, ఎంత స్మరించడం. అందువలన ఊరికే అప్పుడు మనకు ఆ సమయంలో రాదు. మనం అందరం చాలా తెలివైన వాళ్ళం. ఎందుకండి మీరు సమయం వేస్ట్ చేస్తారు? ఏదో ఆఖరిలో కాదండి, భగవద్గీత. మీ అబ్బాయి భగవద్గీత క్లాస్కి వెళ్తున్నారా? 10th క్లాస్ చదువుతున్నారు, 6వ తరగతి చదువుతున్నారు. భగవద్గీతకి ఏమైందండి? మీ బాబుకి ఏమైందండి? మీ పాపకి ఏమైందండి అంటుంటారు మన వాళ్ళు. వాళ్ళని చూసి మనం జాలి పడాలో తెలియదు, ఏడవాలో తెలియదు. ఎందుకు? వాళ్ళేమనుకుంటారంటే ఇక ముసలైపోయినప్పుడు
ఇక దేనికి మనం పనికిరాం కాబట్టి ఒక మూల పడి ఉంటాం కాబట్టి అప్పుడు భగవద్గీత వినాలి, చదవాలంట. ఇంకేం వింటావు, ఇంకేం చదువుతావు? అప్పుడు దంతములు ఊడిపోతాయి. కృష్ణ అంటే కృష కృష అంటాము, ఏముంది లాభం? అసలు అప్పుడు వినే ఓపిక ఉంటుందా? అందువలన దీనికి ఎంత అభ్యాస వైరాగ్యం కావాలండి. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మనస్సు బలంగా ఉంటుందండి, ఇంద్రియములు శరీరం పని చేయదు. అందుకే ఈ మధ్య చిన్న జోక్ చెప్పారు. ఒక అతను, ఒక ముసలాయన వెళ్తున్నాడు ఇలా కర్ర ఊత పట్టుకొని. మన చిన్నపిల్లలు ఉంటారు కదా, యువకులు ఆట పట్టించడానికి. తాతగారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నాను, ఇలాగా మార్కెట్ వైపు వెళ్తున్నాను అన్నారు. తాతగారు మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా అన్నారంట. పెళ్లి చేసుకుంటారంటే తాతగారికి మనసు చాలా స్పీడ్గా వెళ్తుంది కదా. ఇప్పుడు ఇంద్రియములు శరీరమే పని చేయడం లేదు తాతగారికి, కానీ మనస్సు చాలా సూపర్గా ఉంది. అందువలన పెళ్ళా, ఎవరు నాకు పిల్లకి ఇస్తారు అన్నాడు. నాకెందుకు పెళ్ళి, ఊరుకోండి పిల్ల కుంకల్లారా అని చేవాట్లు పెట్టవచ్చు కదా. అది లేదు, నాకెవరిస్తారు పిల్లకంట. అంటే పిల్లకిస్తే రెడీగా ఉన్నాడు ఆయన కూడా. అందువలన ఈ కోరికలు పోవన్నమాట. భజగోవిందంలో అదే తిట్టారు శంకరాచార్య. మీకు ఈ కాళ్ళ శ్మశానానికి అలాగ దారి చూపిస్తున్న ఈ కోరికలు, ఈ ఆశాపాశం మనల్ని వదిలిపెట్టదు. అందువలన వృద్ధాప్యములోను మరణ సమయంలోను మీరు ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని అనుకోవాలంటే ఇప్పటి నుండి ప్రతి క్షణం కూడా ఈశ్వరుని మీ యొక్క జీవితంలో పెట్టాలి. అందువలన ఆ ఆఖరి సమయంలో కూడా ప్రయాణకాలే అపి యుక్త చేత సహా, ప్రయాణకాలం అంటే మరణ సమయము, యుక్త చేత సహా అంటే మనస్సుని అదుపులో పెట్టుకొని ఈశ్వర చింతన చేస్తారు. ఎవరు? నిష్కామ భక్తులు. ఏంటది? విధు అంటే స్మరిస్తారు, ఆ పరమాత్మని స్మరిస్తారు. ఇక్కడితో 7వ అధ్యాయం పూర్తయినది. కానీ భగవాన్ ఎంత తెలివితేటలంటే ఈ 6ంటికి సమాధానం ఇక్కడ చెప్పిస్తే 8వ అధ్యాయం మీరు వినరు కాబట్టి, మీరు రారు కాబట్టి తర్వాత అధ్యాయంలో వీటి సమాధానాలు ఉంటాయి. రేపు 7వ అధ్యాయం యొక్క సారాంశం సమ్మరి ఉంటుంది కాబట్టి రేపు మొత్తం ఒక్కసారి సింహావలోకనం అంటారు. మొత్తం 1వ ఆ శ్లోకము నుండి మళ్ళీ 30వ శ్లోకం వరకు రేపు సారాంశం చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.